అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక పక్కన సెంట్రల్ మినిస్టర్ కూడా రావడం, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మొత్తం ఆయన అన్ని కూడా అనలైజ్ చేయడం, మొత్తం ఆయనకు బ్రీఫింగ్ కూడా ఇచ్చాం. ఏ విధంగా నష్టం జరిగింది మొత్తం ఇచ్చాం. వీలైనంత వరకు రేపు ఈవినింగ్ లోపలనే జరిగిన నష్టం మీద ఫస్ట్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తున్నాం. ఆ ఫస్ట్ రిపోర్ట్ పంపిస్తే దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ డీటెయిల్డ్ రిపోర్ట్ పంపిస్తాం. సో దట్ సెంట్రల్ టీం రావడానికి అనుకూలంగా, వాళ్ళు స్టడీ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అది రేపు చేస్తాం. అదే మరి రెగ్యులర్గా వచ్చే కొద్దికి బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేసాం. ఆ డీటెయిల్స్ మా వాళ్ళు మీకు ఇచ్చుంటారు. లాస్ట్కి వచ్చే కొంత ఇక్కడ కూడా డిన్నర్ ఎక్సెస్ అయినప్పుడు కొంత తగ్గించమని కూడా చెప్పారు. అవన్నీ కూడా చేస్తున్నాం. ఇంకొక పక్కన ఎయిర్ డ్రాప్స్ కూడా ఓన్లీ 2 చాపర్సే పనిచేసాయి ఈరోజు. వాటర్ ట్యాంకర్స్ అయితే 206 వాటర్ ట్యాంక్స్ పనిచేసాయి. 513 ట్రిప్పులు చేశారు. ఇంకా కూడా కొన్ని తేవడం కోసం వర్కౌట్ చేస్తున్నాం. అదే మరి ఫైర్ ఇంజన్స్ అయితే ఒక 5,000 ఇండ్లు క్లీన్ చేయగలిగారు ఈరోజు. రేపు ఇంకా కొన్ని ఇంటెన్సిఫై చేయమన్నాం. ఇంకా చిన్నవన్నీ కూడా మెషిన్స్ ఉన్నాయంటే, ఈ కారు క్లీన్ చేసే మెషిన్స్ ఉన్నాయంటే అవి కూడా ఎగ్జామిన్ చేయమన్నాం. అవసరమైతే ఒక 300-400 ప్రొక్యూర్ చేసి అన్ని ఇండ్లు కూడా క్లీన్ చేసే బాధ్యత తీసుకోమన్నాం. ఎందుకంటే లేట్ అవుతుంది. లేట్ అయ్యే కొద్దికి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశం ఇది కూడా చెప్పాం. ఇది కాకుండా వాటర్ కనెక్షన్స్ అన్నీ చాలా వరకు కనెక్ట్ చేశారు. అయితే ఇక్కడ అందరినీ కూడా కోరేది ఏంటంటే 2 days వాడద్దని. ఈ వాటర్ని ఏదైనా మీరు ఇల్లు కడుక్కోవడానికి, లేకుంటే స్నానం ఎన్ని పర్లేదు, కానీ కుకింగ్ కానీ అదే మరి తాగడానికి వాడద్దని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరికి ఇచ్చాం, కానీ ఒక 50,000 మంది వాడడం లేదు. వాళ్ళ ఇంటి దగ్గరుండే పంప్ ఒకటి ఉంటుంది, అది పైకి లిఫ్ట్ చేస్తారు. ఆ లిఫ్ట్ చేసేటప్పుడు ఆ పంప్ మునిగిపోయింది కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి. అవి రిపేర్ చేయడానికి కూడా ఏం చేయాలో మా వాళ్ళని ఆలోచించమన్నాను. అవి కూడా లార్జ్ స్కేల్లో ఉన్నాయి కాబట్టి ఆలోచించి ఇది కూడా కంప్లీట్ చేయడానికి ఏం చేయాలనో, ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతామో అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈరోజు మేము కొన్ని పబ్లిక్ ఒపీనియన్స్ కూడా తీసుకున్నాం 3 విషయాల్లో. శానిటేషన్ మీ ప్రాంతంలో స్టార్ట్ అయిందంటే 72% స్టార్ట్ అయిందని చెప్పారు. అదే మరిగా మీ ప్రాంతం మొత్తానికి సబ్మెర్జెన్సీకి వచ్చిందా ఈ దీంట్లో అంటే 73% ఎస్ అని చెప్పారు. ఇంకొక పక్క మెడికల్ క్యాంప్స్ పెట్టారంటే 72% పెట్టారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళీ శానిటేషన్ పూర్తి చేస్తూనే ఎక్కడికక్కడ బ్లీచింగ్ కూడా పెద్ద ఎత్తున చేయమన్నాం. బ్లీచింగ్ పౌడర్ కూడా చేస్తూనే వాటర్లో కూడా బ్లీచింగ్ చేయమన్నాం. అదే మరిగా మస్కిటోస్ ఎక్కడన్నా ఉంటే ఆ ఎరాడికేషన్ కూడా ఈ డ్రోన్స్ ఉపయోగించి పెద్ద ఎత్తున కంట్రోల్ చేయమన్నాం. మెడికల్ క్యాంప్స్ చాలా వరకు పెట్టారు, ఇంకా కొన్ని పెట్టమని చెప్పాం. మళ్ళీ మెడికల్ కిట్ ఒకటి ప్రతి ఒక్క ఇంటికి ఒక పాకెట్ ఇచ్చి, ఆరోగ్యం ఏదైతే ఇప్పుడు ఈ ఫీవర్స్ ఇవన్నీ వస్తున్నాయి, దీనికోసం ప్రతి ఒక్కది ఇక్కడ డూస్ అండ్ డూ నాట్స్, ఈ వారం 10 రోజులు ఇవన్నీ నార్మల్స్ వచ్చే వరకు హాట్ వాటర్ తాగాలని ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చాం. అవి కూడా ఒక 5 లక్షల పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. కాబట్టి మొత్తం శానిటేషన్, మెడికల్ అండ్ హెల్త్ చాలా పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతున్నాం. ఫైర్ ఇంజన్స్ ఇప్పుడే నేను చెప్పాను,
చాలా వరకు ఫైర్ ఇంజన్స్ అన్ని ఉపయోగించి అవసరమైతే చెప్పాను మా డైరెక్టర్కి. వేరే రాష్ట్రాల్లో కూడా ఫైర్ ఇంజన్స్ ఇవ్వగలిగితే రేపు వాళ్ళ అవసరం వస్తే మనం కూడా ఇస్తాం. ఒక 20, 30, 50 ఇస్తే తెప్పించమన్నాం. తెప్పిస్తే అవి కూడా తెప్పించి ఉపయోగిస్తాం. లేకపోతే ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అన్నీ చూస్తాం. అదే మరి కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని దిక్కలు కానీ వాటర్ స్టాగ్నేషన్ ఉంది, బేస్మెంట్ ఏరియాలు అవన్నీ. ఆ వాటర్ పంప్ చేయడానికి కూడా రాత్రిపూట ఫైర్ ఇంజన్స్లో పంప్స్ ఉన్నాయి. ఆ పంపులు ఉపయోగించి లిఫ్ట్ చేస్తారు. ఇది కాకుండా అవసరమైతే కొన్ని ట్రాక్టర్లు కూడా పెట్టి కొన్ని మోటార్లు తెప్పించి పెట్టి మొత్తం లో ఏరియాలో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేసి అది పంప్ చేసి బయట పంపిస్తారు. అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. ఇప్పటికే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్ళా వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ పోయి ఎవరిని అడుక్కోవాలో తెలియదు, పంపులు తేవాలి, చేతిలో డబ్బులు ఉండవు. ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి వీ వాంటెడ్ టు రిమూవ్ దట్ వాటర్ అండ్ క్లీన్ ఇట్ అప్. అక్కడ కూడా క్లీన్ చేసి వాళ్ళకి వీలైనంత వరకు క్లీన్గా చేయడం కోసం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన పవర్ మొత్తం సర్వీస్ కనెక్షన్స్ అన్నీ ఇచ్చారు. ఒక 26,740 మాత్రం బికాస్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవుతుంది, షాకులు కొడుతుంది. కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు. సిద్ధంగా ఉన్నారు కానీ వాటర్ అండ్ పవర్ సిద్ధంగా ఉన్నప్పటికి కూడా ఈ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది ఈ వాటర్ తగ్గంగానే కనెక్షన్స్ ఇస్తారు. ఈ నెల ఏవైతే ఇక్కడ పవర్ డ్యూస్ కూడా పోస్ట్ పోన్ చేయమన్నాం. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కట్టలేరు కాబట్టి అవన్నీ పోస్ట్ పోన్ చేయమని కూడా చెప్పాం. అది పోస్ట్ పోన్ చేస్తారు. ఎక్కడైతే ఈ వరదలు వచ్చింది ఇక్కడ మాత్రం పవర్ కనెక్షన్స్ కూడా పవర్ డ్యూస్ కూడా కలెక్ట్ చేయరు. అదే మరి ఇంకొక పక్కన టెలికాం 21 టవర్స్లో లేవు. మొత్తం 3,255 సైట్లుంటే 21 సైట్లో కనెక్టివిటీ లేదు. అక్కడ మాత్రం గ్యాప్లు ఉన్నాయి. అది కూడా రేపు ఈవినింగ్ లోపల చేయమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అది కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకొక పక్కన మొత్తం ఇప్పుడు సిటీ అంతా అతలాకుతలమైంది. చాలా పనులు ఉన్నాయి, టెక్నికల్ పనులు. ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబర్, లేకపోతే ఒక మోటార్ వెహికల్ ఇచ్చేయడం, ఒక గ్యాస్ స్టవ్ పొయ్యి ఏదైనా ఉంటే చిన్నవన్నీ పోయి ఉంటే మళ్ళీ రిపేర్లు చేసుకోవడం, దీనిపైన శ్రద్ధ పెట్టాం. రేపటి లోపల ఏవైతే ఇప్పుడే ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళని కూడా రమ్మంటున్నాం. ఆన్లైన్లోనే వాళ్ళ సర్వీసెస్ ఊబరైజేషన్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, మనుషులు పంపిస్తారు. ఆ సర్వీసెస్ అందరితో మాట్లాడుతున్నాం. అవసరమైతే వాళ్ళకు కూడా కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి రేట్లు ఇష్ట ప్రకారం పెంచకుండా ఒక రేటు ప్రకారం ప్రిస్క్రైబ్డ్ రేట్తోనే చేసేట్టుగా, స్టాండర్డ్ రేట్తో చేసేట్టుగా ఒక ఫార్ములా తీసుకొస్తున్నాం. అవసరమైతే దాంట్లో కొంత గవర్నమెంటే సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తాం. ఎక్కడికక్కడ స్కిల్డ్ లేబర్ని, వాడు ఏ వర్క్ అయినా సరే, ఒక కార్పెంటర్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక మెకానిక్, ఏదైనా సరే, ఒక పెయింటర్, అన్ని వర్కులకి ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. అదన్నీ కూడా వీళ్ళే చూసుకొని ఆర్డర్ చేసుకునే విధంగా తయారు చేసి మనుషులు పంపించే విధంగా రివ్యూ చేస్తున్నాం. దీనికి కూడా అవేర్నెస్ మీరు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది మేజర్ వర్క్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు. అట్లా కాకుండా జెన్యూన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేట్టుగా ప్రభుత్వానికి 10 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఇబ్బంది రాకుండా, ఇప్పుడే ఇబ్బందులు ఉన్నారు, ఇంకా ఏమాత్రం ఇబ్బంది రాకూడదని చెప్పి వర్కౌట్ చేస్తున్నాం. ఇంత మునిపే మెడికల్ క్యాంపులన్నీ పెట్టాం. అదే మరి మెడిసిన్స్ అని ఇస్తున్నాం, డూస్ అండ్ డూ నాట్స్ ఇస్తున్నాం. ఎవరికి ఏ అనుమానం ఉన్నా అడగడానికి 104 ఆన్లైన్ మెడికల్ సర్వీసెస్ కూడా ఒక 30-35 మంది ఉన్నారు. ఎవరైనా ఫోన్ చేస్తే ఏ ప్రాబ్లం వచ్చినా గైడెన్స్ ఇస్తారు. ఏ ట్యాబ్లెట్ వాడాలన్నా అవి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేస్తున్నాం.